నేను దేనికైనా రెడీ అన్నా. 4.5 సంవత్సరం వచ్చుకొని పోతూనే ఉండా. నా కార్యకర్తల కోసం వాళ్ళు ఇబ్బంది పడకూడదని, వాళ్ళ కోసం నేను దెబ్బలు తినేదానికి, పన్నులు తినేదానికి కూడా రెడీగా ఉంటానా నేను చెప్తున్నా. అందరికీ నమస్కారం. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్నది 2024 ఎన్నికలలో చంద్రగిరి శాసనసభకి పోటీ చేయుచున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ పులివర్తి నాని గారు. నాని అని అయినవారు కార్యకర్తలు ముద్దుగా పిలుచుకుంటారు. కానీ నా నీ అనే తేడా లేకుండా న్యాయం కోసం నిలబడే వ్యక్తి అని నానిగారు నిరూపించుకున్నారు. అది ఎలాగంటే, గడిచిన 2019 ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోయినా కానీ నాటి నుండి నేటి వరకు, అంటే 4 సంవత్సరాల 9 నెలల వరకు తను ప్రజల మధ్యలో ఉంటూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యల గురించి పోరాడుతూ తన కుటుంబం మొత్తంతో కలిసి తన శాసనసభ చంద్రగిరి నియోజకవర్గం కార్యకర్తలతో కలిసి మన యోగం లాంటి ప్రోగ్రాంని సక్సెస్ చేయడంలోనూ, చంద్రబాబు గారి ప్రతి ఒక్క విజిట్ని సక్సెస్ చేయడంలోనూ వారి కుటుంబంతో నిలబడుతూ, అలాగే స్టేట్ లెవెల్లో ఏ తెలుగుదేశం పార్టీ మీటింగ్ అయినా అక్కడ తను ప్రత్యక్షమై పార్టీ కోసం తన భుజాన్ని అందించి, అట్ ద సేమ్ టైం అదే సమయంలో ఇక్కడ తన నియోజకవర్గంలో ఊరు వాడవాడ ఇల్లు ప్రతి ఇంటికి మీ నాని అనే ప్రోగ్రాం ద్వారా తిరిగి ప్రజలతో మమేకమై ప్రజలకు వచ్చిన ఏ సమస్యలను తాను ముందు ఎన్నో ధర్నాలు, ఎన్నో రాత్రులు, ఎంతో దూరం పరిగెత్తి కాలినడకన పరిగెత్తి చేశారు. ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, ఈ తిరుపతి రూరల్ మండలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు తాను ముందుకు నిలబడ్డాడు. అలాగే మరీ ముఖ్యంగా గడిచిన 6 నెలలుగా రాష్ట్రంలోనే అత్యధిక దొంగ ఓట్లు నమోదైనటువంటి చంద్రగిరి నియోజకవర్గం లోని దొంగ ఓట్లు తొలగించడం కోసం తన కుటుంబ సభ్యులతో అందరితో కలిసి ఎన్నో ధర్నాలు చేస్తూ, అధికారుల మీద అర్జీల మీద అర్జీలు ఇచ్చుకుంటూ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో నిన్న, అంటే 8 జనవరి 2024 తేదీ కార్యకర్తలతో కలిసి ఆర్డీఓ ఆఫీసర్ ధర్నా చేస్తూ అసహనంతో విసిగి వేసారి తను ఆత్మాహుతికి కూడా వెనకాడకుండా పెట్రోల్ పోసుకున్నారు. అది అక్కడి కార్యకర్తలందరూ సమయానికి కాపాడడం జరిగింది. అయినను ఈ విషయం వల్ల నానిగారు అనారోగ్య పాలై ప్రస్తుతానికి హాస్పిటల్లో ఉన్నాడు. సో ఒక మంచి పని కోసం ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక పార్టీ ఇంతలా కష్టపడుతుంది. ఇంతలా కష్టపడాలా? ఇది ప్రజాస్వామ్య దేశం కాదా? కాబట్టి అధికారులందరూ దయచేసి దీన్ని గమనించి, రాజకీయ నాయకులు వస్తూ పోతుంటారు. ఓటు అనేది ప్రతి ఒక్క పౌరుని హక్కు. దాన్ని వారికి దూరం చేసి దేశానికి చాలా చెడ్డ పేరు తెస్తున్నారు. ఇలాంటి వాటిలో ఏ అధికారి, ఎవరు మీరు పాల్గొనవద్దండి. దయచేసి ఫేర్గా ఉండండి. ఫేర్ ఎలక్షన్ జరుపుదాం, పార్టిసిపేట్ చేద్దాం, అందరూ ఓటేద్దాం. లేని వారి ఓటొద్దు, ఉన్నవారు వారి ఓటేద్దాం. తగిన ప్రభుత్వాన్ని ఎన్నుకుందాం. మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం. 20 సంవత్సరాలుగా మనం ఎంతో మోసపోయాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయే రోజుల్లో సస్యశ్యామలంగా నిలబడాలంటే మార్పు కావాలి. ఆ మార్పు ప్రజలు కోరుకుంటున్నారు, అది అందరికీ తెలుసు. కానీ వివిధ రకాల
కుట్రలు కుతంత్రాలతో గెలిచే గెలుపు కాదు, శాశ్వతం కాదు. పైన కొండపైన భగవంతుడు ఉన్నాడు. పద్ధతి కాదు. మంచిగా పోదాం, అందరూ హాయిగా ఉందాం. ఇక ముఖ్యంగా ఈ సందర్భంగా నాని అన్నగారి ఆరోగ్యం అతి తొందరగా సంపూర్ణంగా కుదుటపడాలని, ఆయన కోలుకొని మళ్ళీ మనందరితో కలిసి ఎలక్షన్లో వెళ్ళాలని, విజయం పొందాలని మా అందరి తరపున వెంకటేశ్వరాన్ని ప్రార్థిస్తూ జై తెలుగుదేశం, జై హింద్. సీరియస్ నేను చెప్తాను, ఈ స్థితిలో చూస్తానని అస్సలు అనుకోలే. ఇంకొకసారి మా కార్యకర్తల పైన కానీ మా పైన కానీ ఈగ వాలిన నేను తిరగబడతా. కరెక్ట్గా 2.5 నెలల ఇదే ఊర్లో ఇక్కడే గెలిచి మీకు మొత్తం వెనక్కిస్తాను. నేను గెలిచేది మేము.